హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే ములక్కాయ ఎగ్గు అంటు పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు చేసి చూపిస్తున్నాను. మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ ఏమన్నా ఉంటే కనుక నాకు తెలియజేయండి. నేను ఎగ్స్ తీసుకున్నాను, తర్వాత ములక్కాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసి ఈ విధంగా పెట్టుకున్న ఎగ్స్ ఉడకబెట్టి తీసుకున్నానండి. ఉడకబెట్టి ఈ విధంగా పప్పర్ తీసి పెట్టుకున్నాను. ఎగ్స్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు చింతపండు రసం తీసి పెట్టుకున్నాను, నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజు. తర్వాత ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసానండి. ఇవి బాగా మగ్గాలి కదా. ఈ పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి తినడానికి. అంటు పులుసు అనమాట. మీరు చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. 2 నిమిషాలు మగ్గింది కదా. ఇప్పుడు ఉప్పు వేస్తే బాగా మగ్గుతుంది. నేను ఉప్పు వేస్తున్నాను, రాళ్ళ ఉప్పు సరిపడగా. కొంచెం తగ్గించి వేసుకుంటే, సరిపోకపోతే చివరిలో వేసుకోవచ్చండి. ఒకసారి బాగా ఉప్పు కలిసేలాగా, ఆయిల్ ఉప్పు కలిసేలాగా, ఉల్లిపాయ ముక్కలు పట్టుకునేలాగా కలుపుకొని మూత పెట్టేద్దామండి. ఇందులో ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ కట్ చేసుకోవాలి. నేను ఒక 5-6 పెద్ద ఉల్లిపాయలు కట్ చేశానండి. ఎక్కువ ఉల్లిపాయతోటే ఉంటుంది అన్నమాట పులుసు ఇది. మనం పులుసు పలచగా పెట్టుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్క సరిగ్గా కనపడదు, కానీ ఈ అంటు పులుసుకి ఉల్లిపాయ ముక్క కనిపించాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి. నేను ఒక 6 ఉల్లిపాయల వరకు పెద్ద ఉల్లిపాయలే కట్ చేసుకున్నాను నేను ఈ పులుసుకి. ఇప్పుడు బాగా మగ్గినాయి కదండి. ఇంకా ములక్కాయ ముక్కలు వేసాక ఉల్లిపాయతో పాటు ములక్కాయ మగ్గాలండి. అప్పుడు బాగుంటుంది టేస్ట్. ములక్కాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను నేను. ఈ 3 కాళ్ళండి, పెద్దవి 3 ములక్కాళ్ళు ఇవి. ఒకసారి కలబెట్టుకుని కిందకి మీదకి మొత్తం కలిసేలా తిప్పుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలపెట్టుకోవాలండి. ఇలాగా ములక్కాయ ఉల్లిపాయతో పాటు మగ్గాలి. ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ములక్కాయ కూడా చక్కగా మగ్గుతుంది. మూత పెట్టేసి మగ్గనివ్వాలండి బాగా. చూడండి ఎంత చక్కగా మగ్గినాయో. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత టేస్ట్గా ఈ పులుసు ప్రిపేర్ అవుతుందో. ఒక 1/2 స్పూను పసుపు వేసాను. కారం సరిపడగా వేసుకోవాలండి. మా కారం కొంచెం ఎక్కువ కారంగా ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను తక్కువే వేస్తున్నాను. 2 స్పూన్లన్నర వేసాను. మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒక 7-8 పచ్చిమిర్చి కట్ చేసి వేసానండి. అందుకని కారం 2 స్పూన్లు వేసి ఆఫ్ వేసాను. ఈ విధంగా ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనివ్వాలండి. ములక్కాయ ముక్కకి ఉల్లిపాయకి బాగా పట్టుకునేలాగా ఆయిల్లో ఒక నిమిషం ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాక సరిపడా వాటర్ పోసుకోవాలి. ములక్కాయ ముక్క వాటర్లో ఉడికేలాగా వాటర్ పోసుకోవాలండి. అలా వాటర్ పోసుకుని మూత పెట్టేసి హైలో పెట్టానండి. కొంచెం ఉడికట్టాక సిమ్లో పెడతాను. ఇప్పుడే వాటర్ పోసాను కాబట్టి హైలో పెట్టి తర్వాత సిమ్ చేశానండి. చూడండి చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు ముక్క ఎంతవరకు ఉడికిందో చూసుకోవాలి. ఇప్పుడు చూడండి సిమ్లోనే ఉంది. మళ్ళీని
హై మంట మీద పెడితే అడుగంటేస్తుందండి. అందుకని సిమ్లో ఫస్ట్ వాటర్ పోయంగానే హైలో పెట్టి తర్వాత సిమ్ చేసేసుకుని సిమ్లోనే ఉడకనివ్వాలి. చక్కగా ములక్కాయ ముక్క మెత్తగా ఉడుకుతుందండి ఇలా ఉడకపెట్టుకుంటే. ఇప్పుడు చింతపండు రసం పోసానండి నేను. పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు రసం తీసి పోసాను. ఇప్పుడు పోసుకోవాలి. ములక్కాయ ముక్క వాటర్లో ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు రసం పోసుకోవాలి. మనం ఉప్పు కారం వేయంగానే చింతపండు పులుపు మనం ఈ ములక్కాయ పులుసుకి వేయకూడదండి. వెంటనే వాటర్లో ఉడికాక అప్పుడు వేసుకోవాలి. సరిపడా బెల్లం ఆప్షనల్ అండి. తినేవాళ్ళు వేసుకోవచ్చు, తినని వాళ్ళు అక్కర్లేదు. మేము తీపి తింటాం కాబట్టి నేను బెల్లం కూడా కొంచెం వేసాను. ఇలా వేసేసి కలుపుకొని మళ్ళీ ఉడకనివ్వాలండి. తర్వాత ఈ ఉడికేటప్పుడు మనం ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. చాకుతోటి ఘాట్లు పెట్టుకుని పొడవుగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ రసం ఎగ్లోకి వెళ్ళి ఉప్పు కారం పులుపు అన్నీ ఎగ్లోకి వెళ్ళి చక్కగా ఉడుకుతుందండి. పులుసులో ములక్కాయ పులుసులో ఎగ్గు ఈ విధంగా ఉడికితే చాలా టేస్ట్ ఉంటుంది. అసలు వేపకూడదండి. ఇలాంటి పులుసులకి నేనైతే వేపను. ఇగురులో కర్రీస్లో తప్ప ఎగ్ ఇలా పులుసుల్లో వేసేటప్పుడు ఎగ్ నేను వేపనండి. నాకైతే ఇలాగే ఇష్టం. అందుకని నేను వేపకుండా వేస్తాను. ఘాట్లు పెట్టేసి చాకుతో పొడవుగా వేస్తాను. మళ్ళీ హైలో పెడుతున్నానండి. చింతపండు పులుసు పోసాను కదా, హైలో పెడుతున్నాను చూడండి. మళ్ళీ మూత పెట్టేసి ఉడకనిస్తున్నాను. చూడండి చక్కగా ఉడుకుతుంది. ఇలా ఉడకనివ్వాలండి. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఎంత బాగుందంటే టేస్ట్ అసలు అంత బాగుందండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ములక్కాయ అంటు పులుసు అండి ఇది. పులుసు అంటే బాగా మనకు పల్చగా ఉంటుంది కదా పులుసు, కానీ ఆ అంటు పులుసు అంటే చిక్కగా ఉంటుందండి. దగ్గరకు ఉడికిపోయి ముక్కను పట్టుకుని ఉంటుంది. చక్కగా ఉంటుంది. ఇది మనకి ములక్కాయ పులుసు అండి, అంటు పులుసు అనమాట ఇది. ఇలా ఒకసారి చేయండి. తినడానికి ఎంత బాగుంటుందంటే చాలా టేస్ట్గా ములక్కాయ పులుపులో ఎగ్గు ములక్కాయ ఉడికి టేస్ట్ బాగుంటుంది. మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.